ముల్లంగి కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా నా స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. పప్పు, సాంబార్, రసంలోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. చాలా సింపుల్‌గా, త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు. ఫస్టు హాఫ్ కేజీ ముల్లంగిని పీసెస్‌గా కట్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత డైరెక్ట్‌గా కర్రీని ప్రిపేర్ చేయకుండా ముల్లంగిలో ఉండే నీళ్ళనంతా కూడా బాగా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయాలి. అలాగే 1 టీ స్పూన్ ఫ్రెష్‌గా దంచిపెట్టిన వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని వేసి ఆయిల్‌లోనే సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, మనము ప్రెషర్ కుక్ చేసుకున్న ముల్లంగి పీసెస్‌ని కూడా వేసి బాగా మిక్స్ చేసి, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1.5-2 టీ స్పూన్ల వరకు కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకొని, ఫైనల్‌గా ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సూపర్ యమ్మీ అండ్ టేస్టీ ముల్లంగి కర్రీ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.